సంతానం లేని దంపతులకు శుభవార్త. చెన్నైలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ రేష్మా ఆధ్వర్యంలో ఆధునిలోనే అత్యాధునిక ఐవీఎఫ్ ఐయుఐ చికిత్సలు. గత ఏడాది తమ దగ్గర చికిత్స చేసుకున్న వాళ్లు అత్యధిక శాతం దంపతుల జీవితాల్లో సంతాన సంతోషం నింపిన ఆధోని సాషా ఆసుపత్రి ఈ ఏడాది మరోసారి సంతానం లేని దంపతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల జూలై 25న ఆధోని ఎస్కేడి కాలనీలోని సాయి కళాశాల పక్కన ఉన్న సాషా ఆసుపత్రిలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మా ఆధోని టైమ్స్ న్యూస్ కు తెలిపారు. ఇక సంతానం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ లభించే అత్యాధునిక వైద్య సేవలను ఇప్పుడు ఆధోనిలోని సాషా ఆసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ రేష్మా తెలిపారు. చెన్నైలో ఐవీఎఫ్ ఐయుఐ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసిన డాక్టర్ రేష్మా ఆధోనిలోని సాషా ఆసుపత్రిలోనే ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. గతేడాది నిర్వహించిన క్యాంపులో ఐవీఎఫ్ ఐయుఐ చికిత్సల ద్వారా అత్యధిక శాతం మంది మహిళలు గర్భం దాల్చి ఆనందంగా వెళ్లారని, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు తమ వైద్య సేవలు అండగా ఉంటాయని పేర్కొన్నారు. జూలై 25న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఆధోనితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు సాషా ఆసుపత్రిని నేరుగా సంప్రదించవచ్చు లేదా 7032672129 మరి ఒక నంబర్ 7997154692 నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. గత ఏడాది సాధించిన అద్భుత విజయం. ఈ సందర్భంగా సాషా ఆసుపత్రి ఎండీ డాక్టర్ కిరణ్ కుమార్ గత ఏడాది నిర్వహించిన ఫెర్టిలిటీ క్యాంపును గుర్తు చేశారు. తమ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పొందిన దంపతుల్లో అత్యధిక శాతం మంది గర్భం దాల్చడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఆ విజయమే తమపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు. ఈ ఏడాది కూడా అదే నిబద్ధతతో, అత్యాధునిక సాంకేతికతతో మరెందరో దంపతుల జీవితాల్లో సంతాన సంతోషాన్ని నింపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. మనం ఎక్కడో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మ్యామ్. మనం కర్నూలుకో, బళ్ళారికో, ఆర్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీ హ్యావ్ ఆల్ థింగ్స్ ఓవర్ హియర్. ఇక్కడ మనకు స్మాల్ థింగ్స్ నుంచి లైక్ నార్మల్ బేసిక్ ట్రీట్మెంట్ నుంచి హై ఎండ్ ట్రీట్మెంట్ వరకు కూడా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో బెటర్ యూ కమ్ జస్ట్ మీట్ మ్యామ్ వన్స్. మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి కనుక్కోండి. డోంట్ డిలే ద ప్రాసెస్. ఏ ప్రాసెస్ అన్నా చేయాలనుకునేది ఆన్ స్పాట్ మీరు చేసేసుకుంటే మీ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ కాదు. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది థ్యాంక్ యూ మ్యామ్. చాలా పేషెంట్ గా ఉంటారు మేడం. అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. ఎక్కడ లైక్ మమ్మల్ని లోడ్ కానివ్వరు. అండ్ షీ విల్ బి పుషింగ్ అస్ నథింగ్ టు వరీ అని ఒక ఈరోజు సాషా నర్సింగ్ హోమ్ రావడానికి కారణం ఏమంటే మా తరపు నుంచి ఒక థ్యాంక్ఫుల్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి రేష్మా మేడం గారికి అండ్ కిరణ్ డాక్టర్ సార్కి. యాక్చువల్లీ మా సిస్టర్ వచ్చేసి దాదాపు 5-6 yearsగా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుండే. అండ్ యాక్చువల్గా మేము చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన దాన్ని ప్రతి ఒక్కటి విజిట్ చేసాము అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము. బట్ దెర్ ఈజ్ నో వే ఆఫ్ సక్సెస్. సో మేము మా రిలేటివ్ అయిన డాక్టర్ ద్వారా కర్నూలులో ఒక సజెషన్ కోసం వెళ్ళాము. వాళ్ళు వచ్చేసి కర్నూలులో ఎందుకు ఆదంలోనే రేష్మా మేడం అని డాక్టర్ ఉన్నారు సాషా నర్సింగ్ హోమ్లో. షీఈ్ ఏ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి మేడం ఒకసారి కన్సల్ట్ అవ్వండి అండ్ దెన్ వీసీ అని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము రేష్మా మేడం గారిని. అండ్ మా సిస్టర్ ఉన్న ఇన్ఫర్టిలిటీ కారణంగా తను ఉన్న డిప్రెషన్ని కూడా మేడం ట్యాకిల్ చేస్తూ చాలా పేషెన్స్తో ఎలా ట్రీట్ చేయాలో దాన్ని సరైన పద్ధతిలో ఎంచుకొని మా సిస్టర్కి ఏదైతే అవసరమో అదే చేశారు. అండ్ సక్సెస్ రేట్ ఉంది. అండ్ షీఈ్ హ్యాపీ విత్ ద ట్విన్ కిడ్స్. బోత్ ఆర్ గర్ల్స్ అండ్ వీఆర్ హ్యాపీ. ఇక్కడికి తనే పంపించింది. అనే లేదు మీరు వెళ్ళి ఖచ్చితంగా రేష్మా మేడంకి అండ్ సాషా నర్సింగ్ హోమ్ మేనేజ్మెంట్కి మీరు థ్యాంక్స్ చెప్పాలి. మేము రాలేకపోతున్నాము, మా సైడ్ నుంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి మేడంకి చెప్పమన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం.
నా పేరు గీతమ్మ, మా ఆయన పేరు నర్సిరెడ్డి. మాకు వచ్చేసి 12 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు కాలేదు. కానీ మేడం దగ్గర స్టార్టింగ్ నుంచే నేను ఇక్కడే చూపించుకుంటున్నా. మేడం బాగా ట్రీట్మెంట్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి అని కండిషన్ కాకుండా జాగ్రత్తగా చెప్పినారు మేడము. ఇలాంటి ట్రీట్మెంట్ ఎక్కడ నేనైతే ఆదరణలో చూపించుకున్నా. కాకపోతే ద బెస్ట్ అంటే శాసన నర్సింగ్ హోమ్లో మేడం బాగా చూస్తుందని ఒక నమ్మకం కలిగింది. నిరాశపడే టైంలో నాకు మళ్ళీ కన్ఫర్మ్ అయింది. కానీ మేడం నాకంటే ఎక్కువ మేడమే సంతోషపడ్డారు. మాకు ఇన్ని సంవత్సరాలకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటారు. తోడు మనకి ఎవరు లేరు అనే దానికంటే కూడా ఎప్పుడైనా సరే మనకి నమ్మకం అంటే డాక్టర్స్ దేవుడి కంటే గ్రేట్ అంటాం కాబట్టి దాంట్లో మేడం ఫస్ట్ నేనైతే ద బెస్ట్ అనుకుంటున్నా. ఎవరైనా కాలేని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ముందుగానే చెప్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. కన్ఫర్మ్ 90% కాకపోయినా 100%లో 99% కన్ఫర్మ్ అయిందని నేను నమ్ముతున్నాను. మీరు ఎవరైనా కాని వాళ్ళు ఇక్కడ చూపించుకుంటే కన్ఫర్మ్ అవుతుందని నా నమ్మకం. నాకు ఇప్పుడు 5వ నెల, చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కిరణ్, పీడియాట్రిషియన్, సాషా నర్సింగ్ హోమ్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఈరోజు ఈ నెల 25వ తారీఖు ఇంటర్నేషనల్ IVF డే ఉంది. ఆ సందర్భంగా మేము సాషా నర్సింగ్ హోమ్ నందు IVF ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అంటే సంతానం లేని వాళ్ళకి, దంపతులకి ఒక ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది 25వ తారీఖు. కావున ఆదోని చుట్టుపక్కల ప్రజలు ఈ సర్వీస్ ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆ సమస్యను చెప్పుకోలేకపోతున్నారు. అయితే మీరు అది త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఆ చిన్న ప్రాబ్లంతోనే, తక్కువ అమౌంట్తోనే మీకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈ మధ్య చాలా మంది హైదరాబాద్, బెంగళూరు సిటీస్కి వెళ్ళి చాలా ఖర్చు చేసుకుంటున్నారు. సో అంత దూరం మీరు వెళ్లాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు మన ఆదోనిలోనే సాషా నర్సింగ్ హోమ్ నందు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో డాక్టర్ రేష్మ గారు IVF స్పెషలిస్టు, తను చెన్నైలో ట్రైన్ అయ్యి వచ్చారు SRM యూనివర్సిటీలో. సో కాబట్టి మీరు మంచి సర్వీసెస్ ఇక్కడే దొరుకుతున్నాయి. అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, తక్కువ ఖర్చుతో అవుతుంది. అన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మీరు త్వరగా వచ్చి కన్సల్ట్ అయితే మీకు చిన్న తక్కువ అమౌంట్తోనే మీకు సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మేడం చాలా IVF కూడా చేశారు. చాలా వరకు 100% సక్సెస్ రేట్ ఉంది. IUI కూడా చాలా చేశారు. సో అవి కూడా చాలా వరకు సక్సెస్ రేట్ ఉంది. కొన్ని డోనార్ చేశారు, కొన్ని నార్మల్ చేశారు. సో కాబట్టి అంటే నేనేం చెప్తున్నానంటే త్వరగా వచ్చి మీరు మేడం కన్సల్ట్ అవుతే మీకు తొందరగా పరిష్కారం దొరుకుతుంది, తక్కువతో అయిపోతుంది. సో రానున్న రోజుల్లో మేము ఇంకా సాషా హాస్పిటల్ని కొత్తగా చేస్తున్నాం. అందులో ఆదోనిలో మొట్టమొదటి IVF సెంటర్ బెంగళూరు సిటీ లెవెల్లో, హైదరాబాద్ సిటీస్ లెవెల్లో మేము చేస్తున్నాం. కాబట్టి మీరు చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుచున్నాను. సో మరొకసారి చెప్తున్నాను, ఈ నెల 25వ తారీఖు వరల్డ్ ఇంటర్నేషనల్ IVF డే సందర్భంగా IVF ఉచిత క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మీరందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. ఆ రోజు వచ్చిన ప్రజలకి మేము కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తున్నాము, కౌన్సిలింగ్ ఫ్రీ ఇస్తున్నాము. అలాగే స్కానింగ్ పైన డిస్కౌంట్ ఇస్తున్నాం 50%. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకునే వాళ్ళకి దానిపైన 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఒకవేళ అడ్వాన్స్ ఎవరైనా IUI బుక్ చేసుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. IVF చేసుకోవాలని వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కూడా 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాం. సో ఈ అవకాశాలన్నీ మీకు సద్వినియోగపరచుకోవాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ రేష్మ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సాషా నర్సింగ్ హోమ్ ఆదోని. మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసి 2 years అయ్యింది. 2 years లో మేము చాలా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ని పిల్లల కోసం ట్రీట్ చేశాము. 60 to 80% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. కొంతమంది నార్మల్ గా కన్సీవ్ అయ్యారు. తర్వాత మళ్ళీ IUI చేశాము, IVF చేశాము. IUI లో కూడా డోనార్ IUI కూడా చేస్తున్నాము. సో మంచి సక్సెస్ రేట్ అయితే ఉంది. సో కావున మేము ఈ నెల 25th జూలై ఫర్టిలిటీ క్యాంప్ పెడుతున్నాము. ఈ ఫర్టిలిటీ క్యాంప్ ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే పిల్లలు
లేకుండా బాధపడుతున్నారో వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్కి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందరూ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా రోజులు అయిపోయి చాలా సంవత్సరాల తరబడి ఇంట్లో కూర్చుంటున్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి, సొల్యూషన్స్ కూడా మనకి ఎక్కువ దొరకవు. కావున నా రిక్వెస్ట్ ఏమంటే తొందరగా చూయించుకోండి, పిల్లల కోసము సొల్యూషన్స్ కూడా తొందరగా దొరుకుతాయి. కావున ఈ 25వ తారీఖున మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఈ ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆదోని ప్రజలు, ఆదోని చుట్టుపక్కల వాళ్ళు ఈ ఫర్టిలిటీ క్యాంప్ ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. చాలా హాస్పిటల్లో తిరిగినాము కానీ ఎక్కడ మాకు సక్సెస్ కాలేదు. ఈ శాస్త్ర మేడం దగ్గరకు వచ్చినాము, అది వేరే వాళ్ళు చెప్తేనే ఇక్కడ వచ్చినాము, మాకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యింది. అందుకని ఇంకా ఎవరైనా ఉంటే కూడా తోలుకొని వస్తున్నాము. కానీ చాలా మంది రావడం లేదు, ఇంకా రావాలని కోరుకుంటున్నామని రావాలని మరి కోరుకుంటున్నాం మేము కూడా.